కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు మిత్రపక్షాలైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్కు సంకటంగా మారాయి. ఇప్పటికే రంజాన్ మాసంలో సీఎంలు సాంప్రదాయంగా ఇచ్చే ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు బీహార్, ఏపీలో బహిష్కరించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో ముస్లింలు చంద్రబాబు, నితీష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిపై మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఏపీలో వక్ఫ్ బిల్లుకు అడ్డంగా నిలుస్తున్న అధికార పార్టీ టీడీపీపై సీఎం చంద్రబాబుపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్న చంద్రబాబు ఇఫ్తార్ పార్టీని బహిష్కరించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపుతో ఎక్కడికక్కడ ముస్లిం పెద్దలు దీనికి దూరంగా ఉండిపోయారు. దీంతో మైనార్టీ మంత్రి ప్రభుత్వంలో ముస్లిం నామినేటెడ్ నేతలతో వీటిని నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా విజయవాడలో రేపు మహాధర్నాకు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడలోని ధర్నా చౌక్లో ముస్లిం వర్గాలకు అతీతంగా మహాధర్నాకు తరలి రావాలని ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేపు ఈ వక్ఫ్ బిల్లు వ్యతిరేక ధర్నాకు ముస్లింలు తరలి రానున్నారు. వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పార్లమెంట్లో మద్దతివ్వరాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు కోరుతోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని తాజాగా కోరింది. అయితే చంద్రబాబు మాత్రం ఇఫ్తార్ విందు సందర్భంగా వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతానని మాత్రమే ప్రకటన చేశారు.